డియర్ వ్యూవర్స్, టుడే మనం చూస్తున్న టాపిక్ పిఎం ఇంటర్న్షిప్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి. ఫస్ట్ మీరు పిఎం ఇంటర్న్షిప్ అప్లికేషన్ అని గూగుల్లో టైప్ చేయండి. తర్వాత మీకు ఈ పిఎం ఇంటర్న్షిప్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో రైట్ సైడ్ కార్నర్లో రిజిస్ట్రేషన్ ఫర్ యూత్ అనే ఆప్షన్ కనపడుతుంది. దాంట్లో క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు మొబైల్ నంబర్ ఇవ్వమని అడుగుతుంది. మీ మొబైల్ నంబర్ ఇచ్చి దాంట్లో సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ దీంట్లో ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసేటప్పుడు క్యాప్చా కూడా ఉంటుంది. ఆ క్యాప్చా కూడా కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. దెన్ యూ విల్ గెట్ ఏ స్క్రీన్. ఆ స్క్రీన్లో మీరు పాస్వర్డ్ సెట్ చేయాలి. ఆ పాస్వర్డ్ రాసేటప్పుడు మీరు ఎప్పుడు ఎలా చూడాలంటే కొన్ని క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, పాస్వర్డ్లో స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. అలాంటి పాస్వర్డ్స్ అన్నీ ఇచ్చేసి దెన్ క్యాప్చా ఫిల్ చేసి దెన్ సబ్మిట్ క్లిక్ చేయండి. తర్వాత మీరు పోర్టల్లో లాగిన్ అవుతారు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు లెఫ్ట్ సైడ్లో మీ ప్రొఫైల్ 0% అని చూపిస్తుంది. అంటే ఏంటి, ఇంకా ప్రొఫైల్ డీటెయిల్స్ మీరు ఫిల్ చేయలేదని. ఆ ప్రొఫైల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే కేవైసీ కంప్లీట్ చేయాలి. కేవైసీ చేస్తాం కోసం 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆధార్ ఈ కేవైసీ ఒక ఆప్షన్, డిజిలాకర్ ఇంకొక ఆప్షన్. సో మీరు ఆధార్ కేవైసీ యూస్ చేయొచ్చు ఆధార్ నంబర్ ద్వారా. సో ఆధార్ కేవైసీ కావాలంటే దాంట్లో ఆధార్ డీటెయిల్స్ ఇచ్చేసి క్యాప్చా ఏదైతే ఉంటుందో దాన్ని ఇచ్చి ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. ప్రొసీడ్ క్లిక్ చేయగానే ఆధార్ నంబర్ ఏదైతే మీ ఫోన్ నంబర్ క్లిక్ అయ్యి ఉందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తీసుకుని ఇక్కడ మీరు డీటెయిల్స్లో ఓటీపీ నెంబర్ రాసి సెండ్ అని వెరిఫై అండ్ ప్రొసీడ్ అని ఆప్షన్ ఉంటుందో అది క్లిక్ చేయాలి. వన్స్ అది క్లిక్ చేస్తే ఈ ఆధార్ ఏదైతే మీ నెంబర్ ఇచ్చారో అది వెరిఫై అయిపోతుంది. దెన్ కొత్త న్యూ స్క్రీన్ విల్ బి లోడెడ్. దాంట్లో మీ టోటల్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే సింపుల్గా మీ ఫోటోతో పాటు కావాల్సిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ, ఫోటో, మీ యొక్క బేసిక్ పేరు, అవన్నీ ఉంటాయి. సో దాంట్లో మీ ఏజ్ క్రైటీరియా కూడా తీసుకుంటుంది. దాంట్లోనే ఏదైతే మీరు ఇస్తారో ఆధార్లో ఉన్న డీటెయిల్స్ని చూసుకుని ఏజ్ క్రైటీరియా తీసుకుని ఆ ఏజ్ మీది సరిపోయిందా లేదా, అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాకి మినిమం 18 ఇయర్స్ ఉండాలి. 18 ఇయర్స్ ఉందో లేదో చూసుకుంటుంది. 18 ఇయర్స్ లేకపోతే మీరు ఎలిజిబుల్ కాదు ఈ పిఎం ఇంటర్న్షిప్ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ 18 ఇయర్స్ అబోవ్ ఉంటే తర్వాత మీ ఫోటో లోడ్ అవుద్ది. దాంట్లో మీ ఫోటో కనపడుద్ది, బేసిక్ డీటెయిల్స్ అన్నీ లోడ్ అవుతాయి. ఎలాగైతే మీ పేరు, కొన్ని బేసిక్ డీటెయిల్స్ వస్తాయి. దాంట్లో మీరు గార్డియన్ పేరు అక్కడ ఉండకపోతే గార్డియన్ పేరు ఏంటనేది రాయాలి. తర్వాత ఏ కేటగిరీలో వస్తారు మీరు ఆ కేటగిరీ డీటెయిల్స్ రాసుకోవాలి. దాంతోపాటు అడ్రస్ అడుగుతుంది. ఆ అడ్రస్లో మీ యొక్క పోస్ట్ ఆఫీస్, డిస్ట్రిక్ట్, విలేజ్, పిన్ కోడ్ నంబర్, ఈ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా రాయాలి. ఇది రాసినప్పుడు మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. సేమ్ అడ్రస్ ఆర్ డిఫరెంట్ అడ్రస్, అంటే ఉన్న పర్మనెంట్ అడ్రస్సు ప్లస్ టెంపరరీ అడ్రస్ 2 ఒకటేనా అని. ఒకటే అనుకుంటే యూ కెన్ రైట్ ద సేమ్ ఆప్షన్ని టిక్ చేసేయచ్చు. లేకపోతే 2 డిఫరెంట్ అడ్రస్లు ఇవ్వాల్సి వస్తుంది. అది అయిపోయినాక లాస్ట్లో ఒక ఆప్షన్ ఉంటుంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని. సో దానికి అవసరమైతే మీరు టిక్ చేయాలి, లేకపోతే టిక్ చేయకుండా సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తారు. ఆ స్క్రీన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుద్ది. దాంట్లో మీరు మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే మీ మొబైల్ నెంబర్కి దాని రిలేటెడ్ డేటా, లేకపోతే మీ ఈమెయిల్కి దాని రిలేటెడ్ డేటా వస్తుంది. అది వచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు క్వాలిఫికేషన్ స్క్రీన్కి వెళ్తారు. క్వాలిఫికేషన్లో ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ మీరు చెప్పాల్సి వస్తుంది. సో మీరు ఉన్న క్వాలిఫికేషన్స్ అన్నీ ఎంటర్ చేయండి. 10th క్లాస్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి గ్రాడ్యుయేషన్లో అన్నీ క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు 10th క్లాస్ చూస్ చేసుకున్నారనుకోండి, దాంట్లో మీకు అడుగుద్ది అనమాట ఏ సబ్జెక్ట్స్, ఆల్ సబ్జెక్ట్ డీటెయిల్స్ ఇవ్వమని చెప్తుంది. 10th క్లాస్లో ఉన్నవి. బోర్డ్ డీటెయిల్స్ అడుగుద్ది, బోర్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. స్కూల్ ఏ స్కూల్ అన్న విషయం చెప్పమంటుంది. అట్ ద సేమ్ టైం ఇయర్ ఆఫ్ పాస్ అండ్ పర్సంటేజ్ అది కూడా కావాల్సి వస్తుంది. సో అవి కూడా మీరు కంప్లీట్గా ఇచ్చి దెన్ యూ నీడ్ టు అప్లోడ్ ఇట్ హియర్. సో దాంట్లో మీరు సర్టిఫికెట్స్ అప్లోడ్ చేస్తున్నప్పుడు మీరు పిక్చర్స్ని అప్లోడ్ చేస్తే అది తీసుకోదు. యాక్చువల్గా పిఎం ఇంటర్న్షిప్ పోర్టల్లో కంపల్సరీగా పీడిఎఫ్ అప్లోడ్ చేయమని అడుగుద్ది మీ సర్టిఫికేట్స్. మీ సర్టిఫికేట్స్ కనుక పీడిఎఫ్లో లేకపోతే యూ కెన్ ఈజీలీ గో టు గూగుల్ అండ్ సెర్చ్ కన్వర్ట్ జేపీజీ టు పీడిఎఫ్ అన్న ఆప్షన్ మీరు టైప్ చేస్తే మీకు ఈ లింక్ వస్తుంది. ఫస్ట్ లింక్ దాంట్లో ఓపెన్ చేసి మీ యొక్క జేపీజీ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో సర్టిఫికేట్స్ దాన్ని అప్లోడ్ చేసి మీరు కన్వర్ట్ అని కొట్టంగానే కన్వర్ట్ అయ్యి అది పీడిఎఫ్ కింద వస్తుంది. ఆ పీడిఎఫ్ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఈ పీడిఎఫ్ ఫైల్ని సర్టిఫికేట్కి తీసుకుంటుంది అది ఇంటర్న్షిప్లో, పిఎం ఇంటర్న్షిప్ పోర్టల్లో. దాన్ని అప్లోడ్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసినాక దెన్ యూ విల్ గో టు అనదర్ స్క్రీన్. దాంట్లో 10th క్లాస్ డీటెయిల్స్ గురించి అడుగుద్ది. స్ట్రీమ్ ఏంటి, మీ యొక్క మోడల్, వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ కంప్లీటింగ్ ద 12th క్లాస్, ఆన్లైనా, డిస్టెన్సా, లేకపోతే రెగ్యులరా, కాలేజ్ నేమ్ అడుగుద్ది. ఇయర్ ఆఫ్ పాస్, ఎప్పుడు పాస్ అయ్యారు,
టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి 12th క్లాస్లో, దాంతోపాటు పర్సంటేజ్, టోటల్ పర్సంటేజ్ ఎంత వచ్చింది అది కూడా అడుగుద్ది. ఆఫ్టర్ ద పర్సంటేజ్ మీరు రాయాల్సింది దాని యొక్క సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. దాంట్లో కూడా మళ్ళీ అగైన్ చెప్పినట్టుగానే పిక్చర్స్ అయితే జేపీజీ అయితే తీసుకోదు, పీడిఎఫ్లో కన్వర్ట్ చేసిన సర్టిఫికేట్ 12th క్లాస్ది ఉండాల్సి వస్తుంది. దాన్ని అప్లోడ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. సో సేవ్ క్లిక్ చేస్తే 12th క్లాస్ డేటా మొత్తం లోడ్ అయిపోద్ది ప్రాపర్గా. దెన్ ఆఫ్టర్ దట్ గ్రాడ్యుయేషన్ ఆప్షన్ ఉంటుంది, ఆ గ్రాడ్యుయేషన్ ఆప్షన్ని కూడా చూస్ చేసుకోండి. సో డిగ్రీలో మీరు ఏం చేశారు, ఐటీఐ లాంటిది ఏమైనా ఉందా, డిప్లొమా లాంటిది ఏమైనా ఉన్నా, ఇంకా ఫుల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయా, ఆ ఫుల్ క్వాలిఫికేషన్స్ మొత్తం మీరు ఇవ్వాల్సి వస్తుంది. దాంతోపాటు సబ్జెక్ట్ ఏం చూస్ చేసుకున్నారు గ్రాడ్యుయేషన్లో, హిస్టరీనా లేకపోతే బిఏనా, వాట్ ఇట్ ఈస్ హియర్, అలాంటి విషయాలన్నీ ఇవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత యూనివర్సిటీ గురించి డీటెయిల్స్ అడుగుద్ది, యూనివర్సిటీ ఇవ్వాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు పాస్ అయ్యారు ఆ పాసింగ్ డీటెయిల్స్, ద సేమ్ టైం పర్సంటేజ్ ఎంత, టోటల్ మార్క్స్ ఎన్ని మీకు వచ్చినాయి, పర్సంటేజ్ ఎంత అన్న టోటల్ డీటెయిల్స్ ఇవ్వాలి. దెన్ అగైన్ సర్టిఫికేట్ అప్లోడ్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్ విల్ బి దేర్. దాన్ని అప్లోడ్ చేసి సేవ్ అన్న ఆప్షన్ ద్వారా మీరు సేవ్ చేయొచ్చు డిగ్రీ దాకా మీరు ఇప్పుడు దాకా ఇచ్చిన క్వాలిఫికేషన్స్ని. ఏమైనా ఎడిట్ ఆప్షన్ చేయాలన్నా ఎడిట్ కూడా ఉంటుంది, అది కూడా యూస్ చేసుకుని ఇంకా చేంజెస్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అన్న ఆప్షన్ క్లిక్ చేయగానే సేవ్కి వెళ్తుంది. నెక్స్ట్ స్క్రీన్లో మీకు సీడింగ్ ఆఫ్ ఆధార్ కంపల్సరీ, ఆధార్ నెంబర్కి మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఇంటర్న్షిప్ ద్వారా వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో మీ ఆధార్ నెంబర్ ద్వారా ఐడెంటిఫై అయ్యి డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లో క్రియేట్ అవుతాయి. క్రియేట్ అవ్వాలంటే మీ ఆధార్ నెంబర్కి అకౌంట్కి లింక్ అయి ఉండాలి. అవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ కొట్టంగానే నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది. దీంట్లో స్కిల్స్ అన్నీ మీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. లైక్ దట్ టైపింగ్ స్కిల్స్ ఏమైనా వచ్చా మీకు, ఎంఎస్ ఆఫీస్ గురించి ఏమైనా ఐడియా ఉందా, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అలాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకా కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయా, సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయా, కోర్సెస్ అలాంటివి ఏమైనా చేశారా, ఎలాంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు నెక్స్ట్ లాంగ్వేజెస్ నోన్, ఏ లాంగ్వేజెస్ వచ్చో మీకు, హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఏవైతే వచ్చో మీకు లాంగ్వేజెస్ అవన్నీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎక్స్పీరియన్స్ గురించి కూడా అడుగుద్ది, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే మీరు ఫ్రెషరా, దాని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సర్టిఫికేట్స్, ఇంకేమైనా సర్టిఫికేట్ లెవెల్ కోర్సెస్ ఏమైనా చేశారా, వాటి గురించి కూడా ఎక్స్ట్రా కోర్సెస్ అవి కూడా ఎంటర్ చేయొచ్చు. అవన్నీ కంప్లీట్ చేసినాక కంప్లీట్ ప్రొఫైల్ మొత్తం మీకు డెవలప్ అయిపోద్ది. సేవ్ అని క్లిక్ చేసేస్తే ఇట్ విల్ గెట్ సేవ్డ్ సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయిన తర్వాత ఇంకా మీకు కావాలంటే ప్రీవ్యూ కూడా చూసుకోవచ్చు. సో దాంతోపాటు ఎడిటింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది, ఏమైనా ఎడిట్ చేయాలంటే ఎడిట్ కూడా చేయొచ్చు. మీరు ఒక్కసారి సేవ్ అన్న ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇలా సేవ్ అయి కనపడుద్ది. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ అన్నీ కనపడతాయి. తర్వాత అప్లై టు ఇంటర్న్షిప్ అన్న ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళాలి. ఇక్కడ మీరు ప్రీవ్యూ చూడొచ్చు, ప్రీవ్యూలో మీ ఫోటో డీటెయిల్స్ అన్నీ కనపడతాయి. తర్వాత నెక్స్ట్ అప్లై ఫర్ ఇంటర్న్షిప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. వన్స్ అది క్లిక్ చేయగానే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దాంట్లో మీరు ఫిల్టరేషన్ చేసుకోవచ్చు, మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఫిల్టరేషన్ ద్వారా మీరు ఏ స్టేట్లో అప్లై చేద్దాం అనుకుంటున్నారు ఇంటర్న్షిప్, ఏ డిస్ట్రిక్ట్లో అప్లై చేద్దాం అనుకుంటున్నారు, ఏ సెక్టార్లో అప్లై చేద్దాం అనుకుంటున్నారు, ఆ టోటల్ డీటెయిల్స్ అన్నిటినీ మీరు ఫిల్టర్ చేసుకుని మీకు కావాల్సిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ మాత్రమే డిస్ప్లే అయ్యేటట్టు చేసుకోవచ్చు. ఒక్కొక్క డీటెయిల్స్ ఏవైతే ఇంటర్న్షిప్ ఉన్నాయో వాటి మీద క్లిక్ చేసిన వాటిలో డ్యూటీస్ మీరు చేయాల్సినవి ఏముంటాయి, మీకు ఇంటర్న్షిప్ అమౌంట్ ఎంత వస్తుంది, ప్లేస్ ఎక్కడ, వర్క్ ఎలా ఉంటుంది, ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వాటిని చూసుకుని మీరు అప్లై చేసుకోవాలి. సో ఇలా మీరు అప్లై చేస్తున్నప్పుడు మ్యాక్సిమం మీరు ఒక 5 కంపెనీస్ అయినా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి 5 కంపెనీస్ యొక్క డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసి అప్లై చేయండి. దాంతోపాటు ఈ ప్రతి ఆపర్చునిటీకి, ఇంటర్న్షిప్కి ఎంతమంది అప్లై చేశారు, ఎన్ని క్యాండిడేట్స్ అప్లై చేశారు, టోటల్ ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నాయి, ఆ డీటెయిల్స్ కూడా వస్తాయి. అవన్నీ మీరు చూసుకుని 5 ఆప్షన్స్ ఎక్కువగా అప్లై చేసుకుంటే బాగుంటుంది. సో వన్స్ అది కన్ఫర్మ్ అయితే మీకు ఇంటర్న్షిప్ మీ ఈమెయిల్ ఐడికి, మీ ఫోన్ నెంబర్కి నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఇవ్వండి డౌట్స్ ఏమైనా ఉంటే, డౌట్స్ ఉన్నా మీరు అడగండి. యూ కెన్ రైట్ ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ.